రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడు మధు, నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే, ఏంటో చెప్పు బావా అని అంటుంది. మీ పెదనాన్నని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు, కానీ మీ పెదనాన్న మారలేదు, మారిపోయాడని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వే కాదు, నేను కూడా భ్రమపడ్డాను. కానీ మీ పెదనాన్న ఇంతకు ముందులాగే ఉన్నాడు. మాయ చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అని అనగానే, ఆపుతావా బావా అంటూ గట్టిగా అరుస్తుంది చంద్రకళ. ఏంటి మధు, నేను చెప్తుంటే నీకు నమ్మబుద్ధి కావడం లేదా? మీ పెదనాన్న ఎంత పని చేశాడో తెలుసా? డమ్మీ కరెన్సీ, చిత్తు కాగితాలన్నీ బ్యాగులో పెట్టి కావాలని మోసం చేశాడు. అందరినీ డబ్బు పంపించినట్టు మాయ చేశాడు. నాకు నీకు పెళ్ళి ఆపడం కోసం ఇలా కుట్రలు పన్నుతున్నాడు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిపోయాయి. ఇక నువ్వు మీ పెదనాన్నని నమ్మడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏ క్షణంలోనైనా నీ గొంతు కోస్తాడు. తను ఓ సంబంధం చూసి నీకు పెళ్లి జరిపిస్తాడు. ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయటానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఈ పన్నాగాలన్నీ పన్నుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో, నా మాట నమ్ము అని అనగానే, బావా, ఇంతవరకు నువ్వేంటో అనుకున్నాను, కానీ ఇప్పుడే నువ్వేంటో బాగా నాకు అర్థమైంది. మా పెదనాన్న ఇంతకు ముందు నీ మీద ద్వేషించాడు, అత్తయ్య మీద ద్వేషించాడు. కానీ ఆ ద్వేషం అంతా ప్రేమగా మారిపోయింది. నా వల్ల మీ అందరినీ క్షమించి మీ ఇంటికి కూడా వచ్చాడు. పెదనాన్నకి ద్వేషం ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు లేదు, పూర్తిగా మారిపోయాడు. మనిద్దరిని కలపడం కోసం నెల రోజులు ఇక్కడ విడిదిల్లు కూడా తీసుకొని ఇక్కడ వచ్చారు. ఆ ఊరు కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు. జగదీశ్వరి అత్తయ్య ఇంటి గుమ్మం కూడా తొక్కారు. శత్రుత్వం అంతా వదిలేశారు. మారిపోయిన మనిషి గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు బావా అని అనగానే, చంద్ర, మీ పెదనాన్నని గుడ్డిగా నువ్వు నమ్మడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. కళ్ళు తెరుచుకోమని అంటున్నాను. ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీ అన్నయ్య కంపెనీలో వాటాదారిగా చేరటం, ఇప్పుడేమో కరెన్సీ బదులు ఆ చిత్తు కాగితాలు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? పైగా మీ పెదనాన్న నెల రోజులు టైం కూడా పెట్టాడు. ఈ నెల రోజుల్లో ఏదైనా చేసి పెళ్ళి ఆపాలని ఆ టైం కూడా పెట్టాడు అని అనగానే, అలా అని నీకు చెప్పారా మా పెదనాన్న? చెప్పు బావా, మా పెదనాన్న అలా అని చెప్పారా నీతో అని అంటే, చెప్పలేదు, కానీ జరిగేవన్నీ చూస్తే అలాగే అర్థమవుతుంది అని అంటే, బాగుంది బావా, చాలా బాగుంది. నీ మా నాన్న నువ్వు ఏవేవో ఊహించేసుకొని మంజు వాళ్ళ మీద నింద ఎలా వేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. మా పెదనాన్న చెప్పింది నిజమే. ఎందుకంటే ఎవరి మనసుల్లో ఏముందో బయటపడుతుంది చంద్ర. అందుకనే కొన్నాళ్ళు ఓపిక పట్టాను ఈ పెళ్ళికి అని అన్నారు. నిజమే, మా వదిన మనసులో ఏముందో బయటపడింది. ఇప్పుడు నీ మనసులో ఏముందో కూడా బయటపడింది అని అనగానే, నా మనసులో ఏముంది, ఏం బయటపడింది? చెప్పు మధు, చెప్పు అంటూ కోపంగా అరుస్తాడు. మా పెదనాన్న మీద ఇంకా నీకు కోపం పోలేదు, మా అన్నయ్య మీద కూడా నీకు కోపం పోలేదు అని అనగానే, ఛీ, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ప్రేమించే చోట నమ్మకం ఉండాలి, కానీ అపనమ్మకం ఉండకూడదు. నా మీద నీకు నమ్మకం లేనప్పుడే నా మీద నీకు ప్రేమ లేదని అర్థమైపోయింది. ప్రేమ లేని చోట నేనుండను. ప్రేమ లేని మనిషి కోసం ఇంకా నేను ఏం చేసినా అర్థం లేదు. నమ్మకం లేని చోట ప్రేమే లేదు అని నాకు తెలిసిపోయింది. నన్ను నమ్మనప్పుడు నా మీద నీకు ప్రేమ కూడా లేదు. మీ పెదనాన్ననే నమ్ము అని చెప్పి అక్కడి నుంచి కోపంగా విరాట్ వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయాక చంద్రకళ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. పెదనాన్న, మన ఊరికి వెళ్ళిపోదాం పెదనాన్న, ఇక్కడ ఉండద్దు అని అంటుంది. సుభద్ర వాళ్ళందరూ వచ్చి, ఏమైంది చంద్ర, ఎందుకు ఇలా అంటున్నావు? ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, వెళ్ళిపోదామంటున్నావేంటి అని అనగానే, వారం కాదు, 1 గంట కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అసలు ఇక్కడ వద్దు, మన ఊరు మనం వెళ్ళిపోదాము, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఎవరి గురించో ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకి లేదు అని అంటుంది. ఏమైంది చంద్ర, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది సుభద్ర. అమ్మా, ఇప్పుడే చాలా నిజాలు తెలిసాయి. ఇంతవరకు నాకు ఏమీ తెలీదు, కానీ పెదనాన్న రోజులు గడిచే కొద్దీ ఎవరు ఎలాంటి వాళ్ళో బయటపడతారు, కాలమే మనుషులు ఎలాంటి వాళ్ళో బయటపెడుతుంది అని పెదనాన్న చెప్తే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజమని రుజువైంది అని అంటుంది. ఇక వరదరాజులు, చంద్రకళ,
ఎవరి గురించి మాట్లాడుతున్నావు? విరాట్ గురించేనా అని అంటే, అవును పెదనాన్న, విరాట్ గురించే మాట్లాడుతున్నాను. విరాట్కి నాకు పెళ్లి జరిపించొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా జీవితం మీ ఇష్టం. మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే నా జీవితం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనగానే, సరే, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే కదా ఎన్ని రోజులు ఇక్కడ నేను భరించింది. ఇప్పుడు చంద్రని ఆ మాట చెప్పింది కాబట్టి నిమిషం కూడా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మనసులోనే అనుకుంటూ, సరే చంద్రకళ, ఒక్కసారి జగదీశ్వరితో కూడా మాట్లాడి ఒక్కసారి ఒప్పిస్తాను అని అంటే, వద్దు పెదనాన్న, వద్దు. నా మీద ప్రేమ లేని వ్యక్తి, నన్ను నమ్మని వ్యక్తి గురించి నేను ఆరాటపడడంలో అర్థమే లేదు. ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, అమ్మ చంద్రకళ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నీకు విరాట్ అంటే నీకు చాలా ఇష్టం. నేను బ్రతిమాలుతానమ్మా. నాది తప్పైపోయిందని చంపలేసుకుంటాను. కావాలంటే నలుగురి ముందు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్తానమ్మా. ఏదో మనసులో పెట్టుకొని విరాట్ నా మీద పగ సాధిస్తున్నాడని అర్థమైంది. చిన్న వయసు కదా, ఆ మాత్రం కోపాలు ఉంటాయి. కానీ నీ ప్రేమ నాకు ముఖ్యం. అందుకనే నేను ఎన్నో మెట్లు దిగాను. ఇప్పుడు క్షమాపణ కూడా చెప్తానమ్మా. ఇప్పుడే వెళ్తాను అని అనగానే, పెదనాన్న ఆగండి. ఎవరిని మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు క్షమాపణ అడిగితే అస్సలు నేను ఊరుకోను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. అసలు నాకు విరాటే వద్దు అని గట్టిగా అరుస్తుంది. ఇక సుభద్ర ఎంత చెప్పినా, నా విషయంలో మీరు ఎవరు తలదూర్చొద్దు. ఇది నా జీవితానికి, నా మనసుకి సంబంధించిన విషయం అని కరాఖండిగా చెప్పేస్తుంది. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ బాధగా ఉంటారు. శ్రీరాజు, వరదరాజు ఇద్దరు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా శ్రీరాజు, నాన్న, డబ్బిదిగోండి నాన్న, ఈ బ్యాగ్లో ఉన్న ఈ డబ్బుని జాగ్రత్తగా బీరువాలో పెట్టండి. మళ్ళీ ఈ బ్యాగ్లో డబ్బు ఉన్న విషయం ఎవరికైనా తెలిస్తే, ముఖ్యంగా చంద్రకళకి తెలిస్తే మనమే కావాలని చిత్తు కాగితాలు బ్యాగులో పెట్టి వాళ్ళని కావాలని వాళ్ళ మీద కుట్ర పన్నామని తెలిసిపోతుంది. కాబట్టి ఈ డబ్బుని జాగ్రత్త చేయాలి అని అంటాడు. అలాగే, ఇలా ఇవ్వు అని చెప్పి ఆ బ్యాగుని తీసుకొని డబ్బుని తీసి చూస్తాడు. ఈ డబ్బే ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది, ఎలాంటి బంధాలనైనా చిన్న భిన్నం చేస్తుంది అని అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళారా నేను చూశాను. ఇది నిజం. ఈ డబ్బు ఎలాంటి బంధాలని కూడా విడగొట్టి తీరుతుంది. బంధాలను కలుపుతుంది, కలిసి ఉన్న బంధాలను కూడా విడదీస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు నా కూతుర్ని, విరాట్ని విడదీసింది. అది నాకు చాలు అని చెప్పి, శ్రీరాజ్, ఈ డబ్బు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. రేపు ఉదయమే బ్యాంకులో వేసే. ఎందుకంటే ఈ బ్యాగులో డబ్బు కానీ చూస్తే, డబ్బు బ్యాగులో ఉంటే మరి వాళ్ళకి ఇచ్చిందేంటి అని అనుమానం వస్తుంది అని అంటాడు. సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వరదరాజుల భార్య మజ్జిగ తీసుకోండి అంటూ తన రూమ్లోకి వచ్చి మజ్జిగిస్తుంది. తన రాకని గమనించిన వరదరాజులు బ్యాగుని వెనక దాచేస్తాడు. దాచేసి, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? వచ్చే ముందు కనీసం తలుపు మీద కొట్టి రావాలి అని తెలీదా అని అంటే, అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మీ భార్యను, పర్మిషన్ తీసుకొని రావడం ఏంటి అని అంటే, ఇదేంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈ డబ్బు ఎక్కడ చూసేస్తుందోనని తలతిక్కగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకొని, సరేలే వెళ్ళి ఇక్కడి నుంచి అని పంపించేగానే తన వెనుక ఓ నల్ల బ్యాగుని చూస్తుంది. చూసి, ఏవండి ఆ బ్యాగ్ ఏంటి అని అనగానే, చూసేసిందా అని కంగారు పడుతూ, ఆ బ్యాగ్ ఏమీ లేదులే, లగేజీ బ్యాగ్ అని అంటాడు. లగేజీ బ్యాగ్గా? కానట్టుందండి అని అంటుంది. చెప్పాను కదా ఒకసారి లగేజీ బ్యాగ్ అని, అందులో బట్టలు ఉన్నాయి అని అంటాడు. కానీ బ్యాగు సగం జిప్పు ఓపెన్ చేసి ఉండడంతో అందులో డబ్బులు చూస్తుంది. చూసి, ఈయనేంటి కసురుకుంటున్నారు, కోపంగా ఉన్నారు, బ్యాగులో డబ్బులు కూడా ఉన్నాయి అని చెప్పి బయటకు వస్తుంది. సుభద్ర దగ్గరికి వచ్చి, సుభద్ర, నువ్వు మధు గురించి ఏడుస్తూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు. ఎందుకు బాధపడుతున్నావు? పరిస్థితులు చక్కబడతాయిలే అని ధైర్యం చెప్తుంది. ఏమో వదినా, నా కూతురు ప్రేమించిన వ్యక్తి నాకొద్దు అని అదలా మొండి పట్టుదల పడుతుంటే నాకు కంగారుగా ఉంది.
విరాట్ కంటే మంచివాడు దానికి ఎక్కడ దొరుకుతాడు? విరాట్ దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏవో మనస్పర్ధల వల్ల విరాట్ నాకొద్దు అని వచ్చేసింది. నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు సుభద్రతో ఇలా అంటుంది. సుభద్ర, దీనికంతటికీ కారణం ఇప్పుడు విరాటో జగదీశ్వరినో నీ కూతురు చంద్రకలో కాదు, నా భర్త, నా కొడుకు వాళ్ళిద్దరూ చేసిన కుట్ర, వాళ్ళిద్దరి నిర్వాకం వల్ల పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది అని అంటే ఏం మాట్లాడుతున్నావు వదినా అని అనగానే నకిలీ కరెన్సీ అంటే డబ్బులు పెట్టానని చెప్పి చిత్తు కాగితాలు బ్యాగులో పెట్టి ఇచ్చింది నా భర్తే. అది ఎక్కడో పొరపాటు జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కావాలనే నా భర్త నా కొడుకు ఇలా చేశారు. అసలైన డబ్బులు బ్యాగులోనే ఉన్నాయి. మరో బ్యాగులో చిత్తు కాగితాలన్నీ పెట్టి మధు మనసు విరాట్ మనసు విరగొట్టేయాలని ఇద్దరికి పెళ్లి జరగకూడదని ఇలా కుట్ర పన్ని మాయ చేసి మోసం చేశారు సుభద్ర అని అనగానే సుభద్ర షాక్ అయిపోతుంది. అంటే బావగారు ఇంకా మారలేదన్నమాట. చంద్ర తనంతట తాను విరాట్ని వదిలేసుకోవాలని చెప్పి ఇలా కుట్ర పన్ని చిత్తు కాగితాలు పెట్టి ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడేటట్టు చేశారు అని చెప్పి అంటుంది. అవును, అక్షరాల ఇదే నిజం. చూడు సుభద్ర, నేను ఎప్పుడు ఇలా నీతో చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉంది. మా వారు నా కొడుకు ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుట్రలకి మధు జీవితం బలి కాకూడదు అంటే ఓ తల్లిగా నువ్వు చొరవ తీసుకోవాలి. ఇంట్లో నుంచి నీ కూతుర్ని తీసుకువెళ్ళిపో. ఆ విరాట్కి ఇచ్చి పెళ్లి జరిపించు. పెళ్లి పెద్దగా వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యు. అది తప్పు కూడా కాదు. నీ కూతురు పెళ్లి విషయంలో ఎవరి నిర్ణయమో కరెక్ట్ కాదు. నీ కూతురికి ఎలాంటి భర్త రావాలి, ఎలా ఉండాలి అన్నది అంతా నీ నిర్ణయమే. కాబట్టే నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విరాట్కి ఇచ్చి పెళ్లి జరిపించు అని అనగానే అలాగే చేస్తానక్క, నా కూతురు జీవితమే నాకు ముఖ్యం అని చెప్పి చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్ర, నువ్వు నాతో పాటు రావాలి అని అనగానే ఎక్కడికమ్మా అని అంటుంది. ఎక్కడికో చెప్తే రావా అని అంటే ఎందుకు రాను, వస్తాను అని అంటుంది. సరేరా అని బయటకు తీసుకువస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఒక గుడి దగ్గర నిలబడి చంద్ర, నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటుంది సుభద్ర. ఏంటమ్మా అది అని అనగానే నిన్ను చెప్పిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటే అమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి, ఇప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర ఎత్తద్దు అని అంటుంది. ఈ కన్నతల్లి కళ్ళ ముందు బ్రతికుండాలంటే నా ఇష్టం మీదే నువ్వు ఉండాలి, అందుకని మాటిస్తావా లేదా అని అంటే ఇస్తానమ్మా, ఇస్తాను, నీ సంతోషం కోసం మీకు మాటిస్తాను అని అంటుంది. విరాట్కి నీకు దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను. ఇప్పటి వరకు బావగారు మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తారేమోనని చూశాను, కానీ అది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైపోయింది. వాళ్ళ పగకి మీ ఇద్దరి జీవితాలు బలైపోతున్నాయి. మీ మీద విషం చిమ్ముతున్నాడు. నిజానికి బావగారి దగ్గరే డబ్బుంది. ఆ డబ్బుని చిత్తు కాగితాల్లాగా బ్యాగులో పెట్టి విరాట్ వాళ్ళు మాయ చేశారని జగదీశ్వర్ని నమ్మించారు. జగదీశ్వర్తో పాటు నిన్ను కూడా నమ్మించాలని చూశారు. నువ్వేమో మీ పెదనాన్న మీద నమ్మకం పెట్టుకొని విరాట్ ప్రేమని అనుమానించావు. అందుకనే మీరిద్దరూ దూరం అయిపోయారు. ఇది సరైంది కాదు అని అనగానే అమ్మా ఈ విషయం నీకెలా తెలిసింది అని అంటే ఎందుకంటే అక్క నాకు చెప్పింది. బ్యాగులో డబ్బు మీ పెదనాన్న దగ్గరే ఉన్నాయట. ఆ డబ్బుని కళ్ళారా చూసిందట. ఆ డబ్బుని రేపు బ్యాంకులో కూడా వేస్తారట. ఇప్పుడు చెప్పు, డబ్బు మీ పెదనాన్న దగ్గరే ఉన్నప్పుడు విరాట్ వాళ్ళకి పంపించింది డబ్బెలా అవుతుంది? పైగా వాళ్ళ మనసుల్లో మీ ఇద్దరు విడిపోవాలని కావాలనే కుట్ర పన్నారని వాళ్ళంతటా వాళ్ళే బయటపడ్డారు. ఇప్పుడు చెప్పు, ఇంకా మీ పెదనాన్నని నమ్మి నీ జీవితాన్ని బలి చేయమంటావా అని అనగానే అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పాక విరాట్ బాబు విషయంలో నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. అందుకని బావ నన్ను అంతలా కోప్పడ్డారు. బాబు ప్రేమని నేను నిజంగా అనుమానించాను. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంది. తప్పులు ఎవరైనా చేస్తారు, కళ్ళు తెరుచుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు నీకు విరాట్కి నేనే పెళ్లి జరిపిస్తాను అని అంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం అని అంటుంది చంద్రకళ. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో
ఎలాంటి ట్విస్ట్ ఉంది?